హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పి టెక్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం 6000 లో బడ్జెట్ లో పర్ఫెక్ట్ సౌండ్ బార్. ఫ్రెండ్స్, దాని గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోని చివరి దాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లైక్ వెళ్దాం. ఫ్రెండ్స్, అదే ఈ గో సరౌండింగ్ 900 2.1 ఛానల్ సౌండ్ బార్ విత్ సబ్ వూఫర్. స్పెసిఫికేషన్స్ అయితే చూడండి. 2.1 ఛానల్ హై డెఫినిషన్ సౌండ్ విత్ డిఎస్పి చిప్సెట్. డిఎస్పి అంటే ఈ సరౌండింగ్ అనేది ప్లే అవడానికి వీళ్ళు కొత్తగా డిఎస్పి అనే పేరుని అయితే యూస్ చేస్తారు. ఇంకొకటి 200 వాట్స్ పవర్ఫుల్ 3D సౌండ్, అంటే ఈ సౌండ్ బార్ వచ్చేసి 200 వాట్స్ ఇన్పుట్స్ తో వస్తే వస్తుంది. 4 ఎక్స్ప్లోజివ్ 2.25 డ్రైవర్స్, సైడ్ లో ఉన్న 2 సౌండ్ స్పీకర్స్ వచ్చేసి 2.25 డ్రైవర్స్ అయితే ఉంటాయి. అలాగే ఒక సబ్ వూఫర్, అది వచ్చేసి 6.5 డ్రైవర్ అయితే ఉంటుంది. ఇక అలానే కిందకు వస్తే ఎంజాయ్ ద డీప్ బేస్ విత్ మోస్ట్ ఎలిమెంట్ సబ్ వూఫర్, అంటే సబ్ వూఫర్ లో క్లారిటీ అయితే సూపర్ గా ఉంటుందని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక అలాగే మల్టీ కనెక్టివిటీ త్రూ AUX, HDMI అలాగే USB, ఈ మూడు నుంచి అయితే మన మొబైల్ కానీ టీవీ కానీ కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే స్విచ్ త్రూ 4 డిఫరెంట్ ఈక్వలైజర్ మోడ్స్ ఆఫ్ మూవీస్, న్యూస్, మ్యూజిక్ అండ్ 3D ఇన్ రిమోట్, అంటే రిమోట్ లో వచ్చేసి మూవీస్ లో కానీ, న్యూస్ లో కానీ, మ్యూజిక్ లో కానీ, 3D సరౌండింగ్ ఎఫెక్ట్ లో కానీ ప్లే చేయడానికి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారట ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే స్లీక్ గ్లాసీ ప్రీమియం ఫినిష్ విత్ LED డిస్ప్లే, అంటే ఈ సౌండ్ బార్ లో వచ్చేసి LED డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే గ్రీన్ కలర్ LED లైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లైట్ కూడా చూడడానికి చాలా సూపర్ గా ఉంటుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే వైర్లెస్ బ్లూటూత్ 5.3 వర్షన్. 5.3 అంటే లేటెస్ట్ వర్షన్ ఫ్రెండ్స్, అంటే కనెక్టివిటీలో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఇక ఫైనల్ గా చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ ప్యానెల్. చూసారు కదా ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఇలా పెద్దగా అయితే ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. పేరుని అయితే మెన్షన్ చేశారు చూడండి, గో సరౌండింగ్ 900 2.1 ఛానల్ అనేసి. ఇక ఒక్కసారి దీని ప్రైస్ అయితే చూపిస్తాను. ఒకసారి ప్రైస్ అయితే ఎంత ఉందో బాక్స్ ప్రైస్ చూడండి ఫ్రెండ్స్. ప్రైస్ అయితే దగ్గర 18,000 ఉంది. కానీ ఇది మనకి ఆన్లైన్లో అమెజాన్ ప్రోడక్ట్లో ఆల్మోస్ట్ 5,300, అంటే 6,000 బిలోలోనే మనకు వచ్చేస్తుంది. ఇక దీని కనెక్టివిటీ, అలాగే దీని సౌండ్ ఎలా ఉంది, దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసిన తర్వాత దీని సౌండ్ ఎఫెక్ట్ ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, సౌండ్ బార్ అయితే ఇంత పెద్దగా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనం లెంత్ ని బట్టి చూస్తే 2 మూరలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సౌండ్ బార్ లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక 2 స్పీకర్స్, అలాగే ఇక్కడ 2 స్పీకర్స్, 2.5 డ్రైవర్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే పవర్ అడాప్టర్, అలాగే HDMI ఆర్క్ ఒకటి, AUX ఇన్ సపోర్ట్ ఒకటి, అలాగే సబ్ వూఫర్ అవుట్, అంటే సబ్ వూఫర్ ని ఇక్కడ నుంచి కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనం తీసుకున్నది వైర్ కాంబినేషన్ కాబట్టి సబ్ వూఫర్ అనేది ఇక్కడ అటాచ్ చేయాల్సి వస్తుంది. ఇక అలాగే USB కి ఈ లాస్ట్ లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడైతే ఉంటుంది మీకు USB కి. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మాన్యువల్ గా, రిమోట్ కాకుండా మాన్యువల్ గా పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్ అండ్ ఆఫ్ కి, అలాగే పోర్ట్ స్విచ్చింగ్ కి, అలాగే ప్లస్ అండ్ మైనస్. ఇక్కడ ఒక LED అయితే వస్తుంది ఫ్రెండ్స్, అది వచ్చేసి నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇక్కడ కింద అయితే LED అయితే వస్తుంది. సో ఆ LED ని ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి ఈ బటన్ అయితే ఉపయోగపడుతుంది. అలాగే సాంగ్ ని పాస్ చేయడానికి అయితే ఈ బటన్ అయితే ఉపయోగపడుతుంది. ఇక వెంటనే సబ్ వూఫర్ చూడండి. సబ్ వూఫర్ కూడా చాలా మంచి డిజైన్ తో వుడ్ తో అయితే రావడం జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్ వూఫర్ మామూలుగా స్పీకర్ ఇదైతే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సబ్ వూఫర్ 6.5 డ్రైవర్ అయితే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని నుంచి మనకి 6.5 డ్రైవర్ అయితే ఆ సౌండ్ అవుట్పుట్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది టోటల్ వుడ్ ఫినిష్ కావడం వల్ల దీని సౌండ్ క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది. సో దీనికి వచ్చేసి ఒక వైర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మాన్యువల్ వైర్ ఉంటుంది కదా. అదే నేను తీసుకున్నది వచ్చేసి వైర్ కాంబినేషన్ కాబట్టి ఈ వైర్ ని వచ్చేసి డైరెక్ట్ గా తీసుకెళ్లి ఈ సబ్ వూఫర్ అవుట్పుట్ కి అయితే ఈ వైర్ ని అటాచ్ చేసేయాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేనైతే HDMI కేబుల్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. బాక్స్ లో అయితే మనకి ఈ ఆక్స్ కేబుల్ అయితే వస్తుంది. కానీ ఈ ఆక్స్ కేబుల్ కంటే మనకి ఎప్పుడైతే సరే సౌండింగ్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ HDMI కేబుల్ అయితే పర్ఫెక్ట్ సౌండ్ అయితే ఉంటుంది. సో నేను ఈ HDMI కేబుల్ ని తీసుకున్నాను. సో దీనికి వచ్చేసి HDMI కేబుల్ పోర్ట్ ఎక్కడైతే ఉంటుందో దాంట్లో ఫిక్స్ చేసేస్తాం. సో ఫిక్స్ అయితే అయిపోయింది. సో ఈ బాక్స్ లో కంటెంట్ లో చూసుకుంటే ఓన్లీ సౌండ్ బార్, అలాగే ఇక్కడ ఉన్న సబ్ వూఫర్, ఈ ఆక్స్ కేబుల్, అలాగే యూజర్ మాన్యువల్ ఒకటైతే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే చిన్న వారంటీ కార్డుకి సంబంధించిన QR కోడ్ ఒకటైతే వస్తుంది. ఇది కాకుండా మనం సౌండ్ బార్ని ఫిక్స్ చేసుకోవడానికి 2 స్క్రూస్ మాత్రమే వస్తాయి, ఇంకేం రావు ఫ్రెండ్స్. కరెక్ట్గా చూసుకోండి, ఇది యూజ్ చేసేటప్పుడు, ఇది తీసుకోవాలనుకున్నప్పుడు ఇవి మాత్రమే బాక్స్ కంటెంట్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసి తీసుకోండి. సో వీటిని పక్కన పెట్టేద్దాం. టీవీలో ఎలా కనెక్ట్ చేయాలనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే టీవీలో కనెక్ట్ చేసుకోవడానికి నేనైతే చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. మీరు కూడా అలా తిప్పలు పడకుండా
నేను ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి హెచ్డిఎంఐ పోర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ అక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా పోర్ట్స్ అనేవి చాలా ఉండొచ్చు. నా టీవీలో అయితే 2 పోర్ట్స్ ఉన్నాయి. కానీ మీరు అక్కడ ఫిక్స్ చేయాల్సింది వచ్చేసి హెచ్డిఎంఐ 1 2 3 అనేది కాదు, హెచ్డిఎంఐ ఆర్క్ అనేసి ఒక సింబల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దానికి మాత్రమే కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. నేను టీవీ తీయడానికి నా వల్ల కావడం లేదు, సో అలాగే చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, హెచ్డిఎంఐ ఆడియో అవుట్పుట్ అంటే హెచ్డిఎంఐ ఆర్క్ పోర్ట్ అనేసి. ఈ పోర్ట్ వచ్చేసి పోర్ట్ 1లో అయితే ఉండడం జరిగింది. ఈ పిన్ని తీసుకెళ్లేసి పోర్ట్ 1లో అయితే ఫిక్స్ చేసేయాలి. దీన్ని మాత్రం ఖచ్చితంగా గమనించుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం పోర్ట్ వేరేది మార్చి పెట్టినప్పుడు అయితే సౌండ్ అయితే రాదు. ఇక నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందని చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్ గా సౌండ్ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందని చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదే మన గో సౌండ్ బార్. సో ఇప్పుడు ఆన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎల్ఈడి లైట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఆ లైట్స్ ని చూడండి, చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇక లైట్ అయితే బ్లింక్ అయింది ఫ్రెండ్స్, అంటే ఆన్ అయిందని. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ ఎల్ఈడి లైట్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ సైడ్ లో కూడా 2 సైడ్లలో గ్రీన్ ఎల్ఈడి లైట్ అయితే వస్తుంది. ఈ లుక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా చూడడానికి సూపర్ గా అనిపిస్తుంది. మీరు హెచ్డిఎంఐ లో కనెక్ట్ చేసినట్లయితే ఇన్పుట్ కన్నా వెళ్ళినట్లయితే హెచ్డి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్ గా హెచ్డి అని పడుతుంది. సో హెచ్డి అంటే హెచ్డిఎంఐ కేబుల్ అనేసి. కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేద్దాం, సౌండ్ క్వాలిటీ ఎలా ఉందని మీరే జడ్జ్ చేయండి. ఫ్రెండ్స్ చూసారుగా సౌండ్స్ అయితే. ఇక ఎక్కువ వీడియో ప్లే అయితే చేయడానికి లేదు, ఎందుకంటే కాపీరైట్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్ చూసారుగా సౌండ్ క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇక అలాగే నా ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే సౌండ్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మరి మనం బోట్ ఇలాంటి బ్రాండ్లో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు, కానీ బోట్ బ్రాండ్లో అయితే నేను చూసాను, స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి చూసాము. అక్కడైతే సౌండ్ అనేది క్లిస్టర్ క్లియర్గా అంటే చాలా షార్ప్గా ఉంటుంది. కానీ ఈ సౌండ్ బార్లో ఏంటంటే మొత్తం అన్ని సౌండ్స్ కానీ అలాగే బేస్ కానీ వోకల్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్ మూమెంట్లో కరెక్ట్ స్టెప్స్లో అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్గా నా వర్డిక్ట్ ఇక్కడికి చెప్పాలనుకుంటే 6000 బిలోలో గో సరౌండింగ్ 900 సౌండ్ బార్ అయితే సూపర్ ఎక్సలెంట్ అనే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పటికి తీసుకొచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. ఈ 1 వీక్లో నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా వండర్ఫుల్గా అనిపించింది. ఒకవేళ మీరు మీడియం బడ్జెట్లో ఏదైనా స్పెషల్ మంచి సౌండ్ బార్ని కరెక్ట్ తీసుకోవాలనుకుంటే ఈ సౌండ్ బార్ని నేను 100% రికమెండ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారుగా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం అలాగే టెక్ టిప్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. బై.